శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ విజయ గారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అండి. అమ్మ, ప్రేమ, తల్లి ప్రేమ, ఎస్, తండ్రి ప్రేమ, ప్రేమ అనేది చాలా స్వచ్ఛమైనది అంటారు, పవిత్రమైంది అంటారు. అవునండి. ఇప్పుడున్న కాలంలో ప్రేమ అనేది కలుషితమైందనే చెప్పుకోవాలి. ఎక్కడ అంత పవిత్ర ప్రేమ కనిపించట్లేదు. అంటే మనం ఈవెన్ న్యూస్లలో చూసినా కూడా ప్రేమ వల్ల చంపుకోవడాలు, చావడాలు ఎక్కువైపోతున్నాయి. అవునండి. దాడులు, ఏదైనా సరే మూల కారణం ఏమిటి అంటే అల్టిమేట్గా ప్రేమనే అనమాట. అంతే. సో రెండు మనసుల కలయికనే ఒక నిజమైన ప్రేమ అంటారు. ఇప్పుడు అది కనిపించడం కరువైందనే చెప్పుకోవాలనేమో. ఇప్పుడు ఇవన్నీ న్యూస్లు, ఇన్ని దాడులు చూస్తే మరి నిజమైన ప్రేమ అంటే ఎలా ఉండాలంటారు? ప్రేమ మీరు అన్నట్టుగా ప్రేమ ఉందా లేదా? ఉంది అనుకుంటే ఉందండి, లేదనుకుంటే లేదండి. ఓకే. ప్రేమ అంటే అసలు ఏంటండి? ఇప్పుడు నాకు మీరు చాలా ఇష్టమో ప్రేమో, నేను ఏం కోరుకుంటానండి? మీరు లైఫ్లో బాగుండాలి, అవునా? మీరు బాగుండాలి, మీరు ఉన్నత స్థాయికి వెళ్ళాలి, సో నేను సంతోషపడాలి, అంతే కదా. నిస్వార్థమైందే ప్రేమ అండి. ఇప్పుడు అలా ఉండట్లేదండి. ఇప్పుడు నాకు ఇష్టమైన వేలో మీరు ఉండకపోతే నేను మిమ్మల్ని ఉండనియట్లేదు. అది ప్రేమ. అదే ప్రేమ ఇప్పుడు. సో ఇది వరకు రెండు మనసులు కలిస్తే ప్రేమ. ఇప్పుడు ఈ మనసుల కలయిక తప్ప మిగతావన్నీ కలుస్తున్నాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, XYZ అన్నీ కలుస్తున్నాయి, కానీ మనసులు అనేది కలవట్లేదు. ఓకే. ఇది ప్రేమ ఆకర్షణ కూడా తెలియదండి. ఇది అట్రాక్షన్లో మీరు అతనితో ఉంటున్నారా, ఆమెతో ఉంటున్నారా, లేకపోతే నిజంగా మనసుతో ప్రేమిస్తున్నారా అనేది అది వాళ్ళకే తెలియట్లేదు. సో ప్రేమించే వాడికే తెలియదు. అదేంటండి అదేంటి ఫోన్లో మొబైల్లో వాడు అదేంటి రీఛార్జ్ చేస్తే ప్రేమనడు. వాడు చేయించలేదా? ఎవడు రీఛార్జ్ చేస్తే వాడి మీదే ప్రేమ. సో వాళ్ళ అవసరాలు ఎవరు తీరిస్తే వాళ్ళు. ఇది లేటెస్ట్ ప్రేమ. లేటెస్ట్గా ఉండే ప్రేమ ఏంటంటే, నా ఫోన్లో రీఛార్జ్ చేస్తే నేనంటే నీకు ప్రేమ, లేదా ఎవడు రీఛార్జ్ చేస్తే వాడే ప్రేమ. అలా అని అందరూ లేరండి. అలాగా నిజంగా నిస్వార్థంగా స్వచ్ఛమైన మనసుతో ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారండి. చాలామంది అంటే వైఫ్ లేకపోతే హస్బెండ్ లేకపోతే వైఫ్, లేకపోతే నిజంగా ఈ యూత్లో కూడా ఒక అమ్మాయి లేకపోతే ఆమె కోసం జీవితాంతం ఉండి తన ప్రాబ్లం సెటిల్ అయ్యేదాకా తనతోనే ఉండి నాకు తెలిసిన వాళ్ళు చాలామంది అండి. అంటే ఏజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, 40 years అయినా, 30 years అయినా, 35 years అయినా, ఈవెన్ 50 yearsలో కూడా ఆ అమ్మాయికి తన బాధ్యతలను తీరిపోయిన తర్వాత నేను నీ కోసమే ఉంటాను అన్నప్పుడు మాత్రమే పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా చాలామంది. అలానే అందరూ అలా లేరండి, లేరు. కాకపోతే మనం ఏంటంటే చాలా మటుకు ఈ పేపర్స్లో మనం అటు ఇటు విన్నవన్నీ ఇవన్నీ ఇలాంటివే కదండి. ఇప్పుడు ఫస్ట్ నా మాట నువ్వు వినకపోతే నిన్ను చంపేయడమే, అంతే. ఇంకా నువ్వు ఈ ప్రపంచంలో ఉండడానికి లేదు. అంటే ఎదుటి వ్యక్తి ఏమనుకుంటాడు, నువ్వు నా కోసమే పుట్టావు, నేను ఇష్టపడి నాతో ఉంటే ఉండు, లేకపోతే నీకు ఉండడానికి ఇక్కడ అర్హత లేదు, అందుకే కదండి చంపేస్తున్నారు. అందుకని ఈ ప్రేమ అనేది మళ్ళీ చెప్పినట్టుగా ఉందంటే ఉంది, లేదంటే లేదు. అందుకని చెప్పేసి ఏంటంటే అసలు ఫస్ట్ మీరు తెలుసుకోండి, ఇది టెంపరీగా ఉందా? ఈ ఆకర్షణ అనేది ఎప్పుడు ఉంటుందండి? ఎంతవరకు ఉంటుంది? అందంగా ఉన్నంత వరకే, నువ్వు ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేసినంత వరకే నీకు ఉంటుంది, తర్వాత ఉండదు. ప్రేమ అనేది ఎప్పుడు ఉంటుందంటే నీకు కాళ్ళు పోయినా, కన్ను పోయినా, నువ్వు కురూపివైనా, లేకపోతే నీకు ఇంకా ఏ అవసరం నీకు ఏమి లేకపోయినా కూడా నేను ప్రేమిస్తాను కదండి, అదే స్వచ్ఛమైన ప్రేమ. అంతేగాని నువ్వు ఈరోజు అందంగా ఉన్నావు, చాలా బాగున్నావు, రేపొద్దున ఏదో మన కర్మకాలక యాక్సిడెంట్ అయింది, ఒక కాలు పోయింది, ఒక చెయ్యి పోయింది, ఒక కళ్ళు పోయినాయి, అప్పుడు కూడా వాడు ప్రేమిస్తాడు అనుకోండి, వాడే నిజమైనండి, అటైనా ఇటైనా అంతే. అంతేగాని ఊరికే చూడగానే అందంగా ఉంది సరే ప్రేమించా, రేపొద్దున ఏదో బాగలేదు నేను ప్రేమించానంటే అది ప్రేమ అలా అవుతుందండి? అది ప్రేమ కాదు కదా. సో దట్ ఈస్ ఓన్లీ అట్రాక్షన్ అనేది ఎన్ని రోజులు ఉంటుందండి? కొన్ని రోజులు ఉంటుంది కదా. నీకు ఎప్పుడైతే నీ అందం తగ్గిపోతుందో ఉండదండి, ప్రేమ ఉండదు. సో ప్రేమ అనేది, నిజమైన ప్రేమ అనేది మనుషులను బట్టి ఉంటుందండి, అంతే. ఆ ప్రేమ ఎప్పుడు అంటే ఎవరి మీదైనా, తల్లి మీదైనా, తండ్రి మీదైనా, ఎవరి మీదైనా సరే. తల్లిదండ్రులు ఉంటారండి, ప్రేమకు పిల్లలు ఎంతవరకు చూసుకుంటారు? ఉద్యోగం ఉండి నీకు డబ్బులు ఇచ్చిన రోజు, తర్వాత చూసుకోలేదండి, అది నిజంగా ప్రేమ అవుతుందా? కాదు. అందుకని స్వచ్ఛమైన ప్రేమ అనేది
ఇట్ డిపెండ్స్ ఒక మనిషి మీద అది ఇట్ డిపెండ్స్ ఇండివిజువాలిటీ అండి. అంతేగాని వీళ్ళు నిజంగా ప్రేమ ఉందా ఆకర్షణ ఉన్నది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సింది అంతే. సో మన రాత బాగుండి నిజంగా మనకు మంచి వ్యక్తులు తారాసపడితే మంచిదే, మంచి ప్రేమ దొరుకుతుంది. ఒకప్పుడు మీరు చెప్పిన ప్రేమ అంతా ఒకప్పట్లో బాగా ఉండేదండి. ఇప్పుడు మాత్రం అసలు కరువైపోయి తక్కువ మందిలోనే చూస్తూ ఉంటాం. ఇంత పవిత్రమైన స్వచ్ఛమైన ప్రేమ అంటే మాత్రం చాలా తక్కువ మందిలోనే చూస్తాం. మీరు చెప్పినట్లు ఏంటంటే అందరూ స్వార్థపరులు అయిపోయారు. అవసరాలు తీరిపోయాయా ఇంకా మీరంటే నాకేం ప్రేమ ఉండదు. అవసరాలు అనేది మనిషి జీవితంలో మనం లాస్ట్ అదే చచ్చే వరకు మనకు అవసరాలు ఉంటాయి. ఏం అవసరం ఉండదు చెప్పండి, అవసరాలు ఉంటాయి. సో నా అవసరాలు తీరిస్తేనే నీకు నా మీద ప్రేమ ఉన్నట్టు, నేను నిన్ను ప్రేమిస్తున్నట్టు, లేకపోతే లేదు. మరి అది స్వచ్ఛమైన ప్రేమ ఎలా అవుతుందండి? కాదు కదా. అందుకని స్వచ్ఛమైన ప్రేమ అనేది వెతుక్కోవాలి, మనం వెతుక్కోవాలి. నాకు తెలీదు ఇవాళ మీరంటే నాకు చాలా ప్రేమ, మరి నేను బాగుండేంత వరకే మీకు ప్రేమ ఉంటుందా, లేకపోతే నిజంగా నేను బాగలేకపోయినా మీరు ప్రేమిస్తారా అనేది మిమ్మల్ని బట్టి ఉంటుంది కదా. అంతే. నేను ఎప్పుడు ఇలాగే ఉంటా, కానీ మరి ఎదుటి వ్యక్తి కూడా అలాగే ఉండాలి కదా. అందుకని స్వచ్ఛమైన ప్రేమ అనేది మనము టార్చ్ లైట్ వేసి వెతికినా కూడా దొరకదని నేను అనుకుంటున్నా. దొరకదు. ఒకవేళ దొరికింది అనుకోండి, అటువైపు కానీ ఇటువైపు కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ చాలా అదృష్టవంతుడు. ఒకవేళ మంచి ఒకరు దొరికినా ఇంకొకరు దొరకరు కదా. మంచిగా ఒకరు జెన్యూన్ గా ఉన్నా ఇంకొకరు జెన్యూన్ గా ఉంటారన్న గ్యారంటీ కూడా ఇప్పట్లో. ఒకవేళ వీళ్ళిద్దరు జెన్యూన్ గా ఉన్నా అటు ఇటు ఉండే వాళ్ళు ఉండనియరు కదా. అమ్మాయికి అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఎన్ని రోజులు అమ్మాయి కోసం వెయిట్ చేస్తావు, నీకు అంతకంటే ఇంకా సూపర్ దొరుకుతున్నాడు అని వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. అంతే కదా. మరి ఉన్నా కూడా ఉండనియట్లేదు. సో అందుకని స్వచ్ఛమైన ప్రేమ అనేది ఎక్కడ దొరకదండి మనకు. ఏ ఆఫర్స్ లేవు దానికి. సో ఉందా అంటే ఉందా అదన్నా నిజమైన ప్రేమ ఉందా అంటే ఉంది, లేదా లేదు, అంతే. సో అది మన దాన్ని బట్టే, మనకు తలరాతను బట్టే మనకు అలాంటి వాళ్ళు దొరుకుతారా అనేది ఉంటుంది. చాలా మంది ఉన్నారండి ప్రేమించే వాళ్ళ కోసం వాళ్ళ లైఫ్ అంతా ఉండే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు లేదండి, అలా లేదు అసలు. సో నాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో ఒక అమ్మాయి, ఒకతే అమ్మాయి, తల్లిదండ్రులు చూసుకుంటాను, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అయ్యేదాకా నేను ఉంటాను అంటే, ఆ అమ్మాయికి 40 years వచ్చాక అతడు వెయిట్ చేసి జస్ట్ 1 year ago పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. సూపర్ కదా. మరి అది కదా అండి ప్రేమ. సో వాళ్ళ ప్రేమ ఎప్పటి నుంచి? 20 years నుంచి. ఆ అమ్మాయికి 21 years నుంచి. అది కదండి స్వచ్ఛమైన ప్రేమ. అది అవసరం లేదు, మీ తల్లిదండ్రులతో నాకేం సంబంధం లేదు, నువ్వురా ఇప్పుడు పెళ్లి చేసేసుకుందాం, నీ ఏజ్ అయిపోయిన తర్వాత నువ్వు నాకేం పనికి వస్తావని అనట్లేదు అతను. సో ఇదేంటంటే అది ఆకర్షణ కాదు, అది ప్రేమ, నిజంగానే ప్రేమ. అందుకని మళ్ళీ చెప్పడం ఏంటంటే, ఉందా మీరు అనుకుంటే ఉంది, లేదంటే లేదు, అంతే. ఒకరినొకరిని అర్థం చేసుకోవడం, ఎదురు చూడడంలోనే నిజమైన ప్రేమ. అంతే కదా అండి. ఇప్పుడు ఎదురు చూడట్లేదు. ఇగో 1 hour నేను వాడికి టైం ఇచ్చాను, వాడు 1 hour రాకపోతే ఇంకొకటి ఫోన్ చేసేస్తున్నారు, నువ్వు వచ్చేసాయి, నా టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటానని. అంతే కదండి. ఇప్పుడు అది ప్రేమ ఎందుకు అవుతుంది? టైం పాస్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.